మల్లాపూర్లోని బాబానగర్ కాలనీలో 3000 గజాలకు పైగా పార్కు స్థలం అంటే పార్కుకు కేటాయించినటువంటి స్థలం 3 దశాబ్దాలకు పైగా కబ్జాలో ఉన్నది. కొన్ని దుష్ట శక్తులు పార్కు స్థలాన్ని ఆక్రమించి వాటికి లేని నంబర్లు సృష్టించి ఆ పార్కు స్థలాన్ని ముక్కలుగా చేసి తమలో తాము పంచుకోవడం, బయట వాళ్లకు అమ్మేసి వందల వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడం అనేటువంటిది జరిగింది. 3 దశాబ్దాలుగా మేము చేస్తున్నటువంటి ఈ కాలనీ స్థలాన్ని రక్షించుకునేటందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేటువంటివి విఫలమవుతూనే వచ్చాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎటువంటి వారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ మీద కులం పేరుతో చిట్టాడనేటువంటి కేసులు పెడతామని, ఇతరేతరమైనటువంటి కేసులు పెడతామని బెదిరించడంతో కాలనీ వాసులు ఎవరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది ఈ 3 దశాబ్దాల కాలంలో. అయితే సుమారు 2.5 నెలల కిందట హైడ్రా దృష్టికి మా సమస్యను అంటే మా పార్కు స్థలం కబ్జా అయినటువంటి విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మొత్తం ఇరుపక్షాల వాళ్ళని అంటే అటు పార్కును ఆక్రమించినటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళ వాసుల్ని వీళ్ళందరితో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సదుపాయాలు, కంప్యూటర్ల ద్వారా ఉండేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటిది నిర్ణయం చేసి ఎక్కువ టైం కూడా లేకుండానే 24 గంటల లోపలనే మొత్తం వాళ్ళ బలగాలతో దిగిపోయి మొత్తం పార్కును విముక్తం చేసి మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా చేశారు. దీనికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి ఆక్రమణదారు అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది.